నీట్ పేపర్ల లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం, కలకలం, ఆవేదన రేపటం చూసాం కదా. 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అని విపక్షాలు, ఆలోచన గలవాళ్ళు, కాక్రోజ్ లాంటి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి కదా. ఇదిగో ఇలాగా పోస్టర్లు వేయడం చూస్తూ ఉన్నాం. మరి దేశ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతూ ఉన్నాయి? నీట్ పేపర్ విషయంలోనేమో ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దింపాము అని చెప్తూ ఉంటాం. అంటే నేరుగా సాయుధ బలగాలు వాడే విమానాలను కూడా వాడుతున్నాము, ఇది దేశభక్తికి సంబంధించిన విషయం అని ఓ పక్కన సందేశం ఇచ్చాం మనం. ఇంకో పక్కన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో డిగ్రీ సర్టిఫికెట్ లోట ఇండియా అనే పేరు బదులు భారత్ అని వెయ్యాలి, రాయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇండియా అంటే బహుశా కాంగ్రెస్ కూటమి పేరు గుర్తొస్తుంది అనుకున్నారో ఏమో. మన సంస్కృతి, వారసత్వ మూలాలు అంటూ భారత్ అనే పేరుని తెర మీదకు తీసుకొచ్చి అసలు చర్చ మొత్తాన్ని భారత్ అని రాయాలా వద్దా అనే భావోద్వేగపరమైన విషయం చుట్టూ మళ్లించారనమాట. ఇండియాలో విద్యా విధానం విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత అరే మనం స్టాండర్డ్స్ గురించి, లీకేజ్ని ఆపడం గురించి, పోతున్న ప్రాణాల గురించి ఎప్పుడు మాట్లాడతాం, అసలు ఇష్యూస్ని ఎప్పుడు అడ్రస్ చేస్తాం అని అనిపిస్తుందా లేదా? అవునా కదా?